చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వాస్తవంగా మరి ఈరోజు అరెస్ట్ అవుతారంటూ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటూ చాలా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నాయి. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? క్లియర్గా భరత్, దీనిలో ఇప్పుడు దిస్ ఈజ్ ద హైకోర్టు డిస్మిసల్ ఆర్డర్. నిన్న హైకోర్టు డిస్మిస్ చేసిన ఆర్డర్లో క్లియర్గా మనం గమనించినట్టయితే, స్టడీ చేసినట్టయితే ఒకటే ఉన్నది. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా స్టార్టే కాలేదు కాబట్టి మేము ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తున్నామని క్లియర్గా కేటీఆర్ గారు వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చారు. దానికి ఇన్వెస్టిగేషన్ కోసం ఏసీబీ ఆఫీస్ కూడా మొన్న వెళ్ళడం జరిగింది. అది మనకు అందరికీ తెలుసు. అది క్లియర్గా ఇందులో ప్రైమరీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 4 డేస్కే మీరు వచ్చారు కాబట్టి మేము డిస్మిస్ చేస్తున్నాం అన్నారు. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయమని ఎక్కడ కూడా ఆర్డర్ చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయమని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్టెప్యులేటెడ్ టైం అనేది లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని మాత్రమే ఈ జడ్జిమెంట్ సారాంశం క్లియర్గా. కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారికి ఈ ఎఫ్ఐఆర్కి ఆ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా చాలామందికి తెలంగాణ వ్యాప్త రాష్ట్రాలలో తెలియని విషయాలు అనండి ఇన్వెస్టిగేషన్లో రివీల్ అయ్యే అంశాలు. అది కేటీఆర్ గారికి ఎగనెస్ట్ ఆ డాక్యుమెంటరీయా, కేటీఆర్ గారికి ఫేవర్గా వచ్చే డాక్యుమెంట్స్ అనేది అవి కలెక్ట్ చేయాలి బాధ్యత. అంటే మేము ఇచ్చే డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్ళు కలెక్ట్ చేసే డాక్యుమెంట్స్ కావచ్చు, బేస్ చేసుకొని ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాల్సిన రైట్ టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ ఏసీబీ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా కేటీఆర్ గారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చేసినట్టు ఆధారాలు ఉన్నట్టయితే, కేటీఆర్ గారే ఆ ఫండ్స్ని మిస్అప్రోప్రియేట్ చేసినట్టయితే, నిజంగా ఆ సెక్షన్స్ నిజంగా అట్రాక్ట్ అయ్యని వాళ్ళు నమ్మినట్టు ఆధారాలను వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఫర్దర్గా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సిన రైట్ వాళ్ళకు వస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇయర్సే ఎవిడెన్స్ అనేది ఎవరో చెప్తే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ లేదు. ఇన్వెస్టిగేషన్ అధికారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ హైకోర్టు క్లియర్గా ఆర్డర్లో చెప్పింది. అదే మనకి ఇన్వెస్టిగేషన్ చేసే టైం వాళ్ళకి లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి టైం కావాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీరు టైం తీసుకొని చేయండి అని మాత్రమే ఆర్డర్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే చాలామంది తెలియక డైనమాలో పడుతున్నారు. ఏంటంటే కేటీఆర్ సంబంధించి పూర్తి మొత్తంలో విచారణ కూడా అయిపోయింది. దానికి సంబంధించి ఏదైతుందో స్కామ్ అనేది కూడా కన్ఫర్మ్ చేసింది కోర్టు. జైలుకు కూడా పంపిస్తారని చాలామంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మీడియా ముందు కావచ్చు, వివిధ సోషల్ మీడియాలో కూడా కావచ్చు. అసలు అంటే వాస్తవంగా న్యాయ నిరూపణ అయిందా లేకపోతే ఇంకా ఎంక్వైరీ స్టేజ్లోనే ఉందనుకోవచ్చు? అంటే క్లియర్గా మనకు హైకోర్టు ఏదైనా భరత్ ఇక్కడ మనకు క్లియర్గా డాక్యుమెంట్ బేస్ చేసుకొని మాట్లాడితే ఎవరైనా అంటే అడ్వకేట్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, బేసింగ్ ఆన్ ది జడ్జిమెంట్ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందనే వాళ్ళు చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, కేటీఆర్ గారికి శిక్ష పడుతుంది. అదే దిస్ ఈజ్ ఇల్లీగల్ అంటే అలా మాట్లాడడం కూడా దట్ ఈస్ ద డిఫమేటరీ వర్డ్స్. అవి ఫర్దర్గా అట్లా మాట్లాడిన వాళ్ళు మేము లీగల్ యాక్షన్ తీసుకోబోతుంది. లీగల్ టీమ్ అనేది తీసుకోబోతుంది. అది మీడియా కావచ్చు, పర్సన్స్ కావచ్చు, పార్టీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కోర్టు డాక్యుమెంట్ ప్రకారం రైట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కల్పించింది. అది దాని ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ హద్దులు దాటి బియాండ్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ విరుద్ధంగా మాట్లాడితే మాత్రం కోర్టు పరిధిలో ఉన్న కేసు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కేసు ఇంకా కలెక్ట్ చేయలేదని క్లియర్గా వాళ్ళు చెప్పిన సందర్భం మనం హైకోర్టులో చెప్పిన ఇన్వెస్టిగేషన్ అనేది దిస్ ఈజ్ నాట్ ఏ ఎన్సైక్లోపీడియా అని క్లియర్గా వాళ్ళ తరపున అడ్వకేట్స్ వాదించింది మనం చూస్తున్నాం. అంటే ఇంక ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయనప్పుడు, ఇన్వెస్టిగేషనే స్టార్ట్ చేయనప్పుడు అరెస్ట్ ఎలా చేస్తారు? నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత నిజంగా ఈ ఫ్రాడ్ అంటే ఫార్ములా ఈ కోర్స్ అనేది ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉండదు. అగ్రిమెంట్కి బియాండ్ కావచ్చు, అగ్రిమెంట్ను వైలేట్ చేసినట్టు కావచ్చు, ఎలాంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసినట్టయితే అప్పుడు వాళ్ళకి అథారిటీ ఉంటుంది. నిజంగా ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్కు ఎగనెస్ట్గా వాళ్ళు ఫార్ములా ఈ కోర్స్ నిర్వహించినరా, దాని ద్వారా ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ అయినాయా, దాని ద్వారా హెచ్ఎండిఏకి లాస్ వచ్చిందా, లేదంటే ఫార్ములా ఈ కోర్స్ నిర్వాహకులకు లాస్ వచ్చిందా అనేది ఇన్వెస్టిగేషన్లో రివీల్ అయ్యే అంశాలు అవి. అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాల్సిన పనులు. కానీ ఇప్పుడే అరెస్ట్ చేయడానికి అంటే బేసింగ్ ఆన్ ది హైకోర్టు ఆర్డర్ ప్రకారం కూడా క్లియర్గా చెప్తుంది హైకోర్టు ఆర్డర్. ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేయండి క్లియర్గా. ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా మేము ఫర్దర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మొన్న ఏసీబీకి సంబంధించి విచారణకు కేటీఆర్ పాల్గొనలేదు.
బయట నుంచి బయటకి వచ్చేసిండు, భయపడుతున్నాడు అని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మీరేం చెప్తారు ఈ విషయం? అంటే అది క్లియర్గా అండి. ఇక్కడ మనం రీసెంట్గా పట్నం నరేందర్ రెడ్డి గారి కేసు చూసాం. అది పర్సనల్గా నేను దగ్గరుండి 36 డేస్ వికారాబాద్ టు హైదరాబాద్ స్పెషల్ పీడీపీపీ కోర్టులో కూడా పర్సూ చేయడం జరిగింది. అంటే అక్కడ పట్నం నరేందర్ రెడ్డి గారు అంటే దిస్ ఈస్ ద ఇల్లుస్ట్రేషన్స్, దిస్ ఈస్ ద సైటేషన్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్. ప్రీవియస్గా మనకు రావాలంటే ఫర్దర్గా కూడా ఇలాంటి అరెస్టులు జరుగుతున్నప్పుడు ఈ జడ్జ్మెంట్స్ అనేవి, ఈ ఆర్డర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ నరేందర్ రెడ్డి గారి ఇష్యూలో కూడా జరిగింది అదే. అంటే ఎలాంటి అలా ఫ్యామిలీ మెంబర్స్కి అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వకుండా నిజంగా హైదరాబాద్లో అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కౌన్సిల్స్ కావచ్చు, ఎవరికొకరికి అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఆయన ఇమీడియట్గా వాకింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో ఒకరోజు పెట్టుకోవడము, కోర్టు మెడికల్కి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఆయన ఎవరో సమ్ పర్సన్కి ఫోన్ చేసి వచ్చి ఏదో అంటే మామూలుగా తూతు మంత్రంగా ఏదో ఇంటిమేషన్ ఇవ్వడము, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వకపోవడం. అంటే ఇందులో క్లియర్గా అందరికీ వర్తించేది. ఏ వ్యక్తి అయినా మీ మీద ఫిర్యాదు చేసినప్పుడు కావచ్చు, ఏ వ్యక్తి అయినా ఒక కంప్లైంట్ చేసినప్పుడు అరెస్ట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, దానికి సంబంధించిన ఫిర్యాదు అంటే కంప్లైంట్ కాపీ కావచ్చు, 100% అరెస్ట్ చేసిన వ్యక్తికి కానీ అలా బంధువులకు కానీ అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్గా వివరాలు ఇవ్వాల్సిందే. ఇక్కడ కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు తప్ప ఏ కేసు పెట్టినా ఇప్పటివరకు ఆయనకు అఫీషియల్గా ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, కంప్లైంట్ కాపీ కావచ్చు ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు దాని మీద అడ్వకేట్ ఒపీనియన్ తీసుకొని తను ఫర్దర్గా వెళ్ళాల్సిన రైట్ తనకు ఉంటుంది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ రైట్స్ అనేటివి కేటీఆర్ గారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఏసీబీ కేసుకి కోర్టుకు ఏసీబీ అధికారులకు అపియరెన్స్ కోసం ఇంట్రాగేషన్ కోసం వెళ్తున్నప్పుడు లీగల్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి నాకు అడ్వకేట్ ఉంటే నాకు లీగల్ క్లారిఫికేషన్ ఇస్తాడు. కాబట్టి ఐ వాంట్ నా అడ్వకేట్ సపోర్ట్ నాకు కావాలని అడిగిన సందర్భం అది కాన్స్టిట్యూషన్ రైట్ ఆయన అడిగిండు. వాళ్ళు అలౌ చేయలేదు. ఇప్పుడు ఈరోజు హైకోర్టులో మేము లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. నిజంగా అడ్వకేట్ సమక్షంలో జరిగితే కొన్ని లీగల్ పాయింట్స్ కావచ్చు, కొన్ని కావాలని ఇప్పుడు పట్టణ నరేందర్ రెడ్డి గారి ఇష్యూలో ఆయన కన్ఫెషన్ చేయకుండా కేటీఆర్ గారు చెప్తేనే తను చేసినట్టు ఆ లగచర్ల రైతులకి మద్దతు ఇచ్చినట్టు వాళ్ళే పోలీసులు క్రియేట్ చేసి కన్ఫెషన్ వాళ్ళే రాసి ఆయనను ముద్దాయిగా చిత్రీకరించడం మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి సంఘటన కూడా ఏసీబీ వాళ్ళు చేస్తారేమో అనే అనుమానంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్గా కేటీఆర్ గారు అడ్వకేట్ ఉంటేనే నేను వస్తా అని చెప్పడం జరిగింది. అంటే గతంలో కూడా రాహుల్ గాంధీ ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు న్యాయవాదులను తీసుకెళ్ళి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికార పక్షంలో ఉన్న నేతలు కూడా అడ్వకేట్లను తీసుకెళ్తారు. కాకపోతే ఏసీబీ ఆఫీస్కి రాకపోవడానికి గల అంటే అనుమతి ఇవ్వకపోవడం పట్ల అసలు ఏంది అక్కడ ఒక డౌట్ రేజ్ అవుతుంది. అక్కడ క్లియర్గా అండి ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్ గారు వాళ్ళు ఇచ్చిన నోటీస్ను ఫాలో అవుతూ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కేటీఆర్ గారు వెళ్ళే క్రమంలో అడ్వకేట్ని అపాయింట్ చేసుకున్న రైట్ అది సెక్షన్ 38 కూడా క్లియర్గా చెప్తుంది, కాన్స్టిట్యూషన్ కూడా క్లియర్గా చెప్తున్నది. ఆయన రైట్ని వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేశాడు. నాకు లీగల్ డౌట్స్ వచ్చినప్పుడు నాకు క్లారిఫై చేయడానికి నాకు అడ్వకేట్ కావాలి, మీరు అడ్వకేట్ని అనుమతించండి అని. వాళ్ళ అడ్వకేట్ని అనుమతించలేదు. కానీ చెప్పదలుచుకునేదో వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇవ్వదలుచుకున్న రిప్లై ఇచ్చి రావడం జరిగింది. ఇది ఓబే ద నోటీస్, ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నోటీస్కి ఆయన రిప్లై ఇచ్చాడు. మళ్ళీ నోటీస్ 9th రమ్మన్నారు. 9th కూడా తను అపియర్ అవుతారు హైకోర్టులో ఈరోజు. అందుకే అడ్వకేట్ ప్రెజెన్సీగా నాకు అడ్వకేట్ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అడ్వకేట్ కావాలని ఈరోజు తను లంచ్ మోషన్ కూడా మూవ్ చేయడం జరిగింది. తెలంగాణలో చాలా మందికి అనుమానం కలిగించే విషయం ఏంటంటే అసలు ఏసీబీ ఏ విషయంలో కేటీఆర్ మీద కేసు పెట్టింది, ఈ స్కామ్ జరిగిందని ఒకసారి, అదేవిధంగా చూసుకుంటే ఇంకా రకరకాల చర్చ నడుస్తుంది. పర్టికులర్గా దీని మీద కేసు చేసిరని కూడా ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ లేదు ప్రజలకి. మీరు ఏం చెప్తారు ఈ విషయం? మంచి క్వశ్చన్ భరత్. ఇది ప్రపంచవ్యాప్తంగా మనము కార్ల రేసింగ్ చూస్తాం. సింపుల్గా అందరు కాదు, కార్ల రేసింగ్ మన పిల్లలకు బాగా ఇష్టం. అది అన్ని ఇండియాలో ఉన్న వరల్డ్ వైడ్ పిల్లలకు కార్ల రేసింగ్ అనేది చాలా ఇష్టము. ఆ రేసింగ్ని ఎక్కడో ఫ్రాన్స్లో, లండన్లో, బయట కంట్రీలో జరుగుతున్న రేస్ని హైదరాబాద్లో పెట్టడం అంటే ఈరోజు కేటీఆర్ గారు చేసిన తప్పేమో అనిపిస్తుంది మాకు. అంటే ఒక తెలంగాణ కామన్ అడ్వకేట్గా మాకు అనిపిస్తుంది. ఆ కోర్సులో హైదరాబాద్ ప్రజలకు, ఇండియన్ సిటిజన్స్కి చూపించాడు కేటీఆర్ గారు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం ఉంది, మహారాష్ట్ర గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, హెచ్ఎండిఏ ఇన్వాల్వ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్స్, సెలబ్రిటీస్ అందరు ఇన్వాల్వ్ అయ్యి ఇండియానే ఒక స్పోర్ట్ హబ్గా క్రియేట్ చేయడానికి పెట్టినటువంటి కార్ల రేస్ కోర్స్. అది కార్ల కాంపిటీషన్ అంతే. ఆ కార్ల కాంపిటీషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం చూస్తున్నాం ఈరోజు చాలామంది ధర్నాలు చేస్తున్నాం. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, అవి పెరిగినాయి, ఇవి పెరిగినాయి. ఈ మధ్య దాదాపు 1 year నుంచి మనం అది చూస్తలేం. ఎందుకు చూస్తలేం అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా నేను జెన్యూన్ ప్రౌడ్గా చెప్తున్నా, కేటీఆర్ గారు ఫార్ములా ఈ కోర్స్ పెట్టిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిందండి. పెరగడం వల్ల వినియోగం అంటే పెట్రోల్ డీజిల్ వాడకం అనేది తగ్గింది. అందుకే వాటి మీద ఎక్కువ ఇష్యూస్ కావట్లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగడం వల్ల, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గడం వల్ల ప్రజల యొక్క
ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరిగింది అక్కడ. ఇప్పుడు నేను కారు వాడుతున్నాను, నెలకు నా కార్కే 5-10-15 వేలు ఖర్చు అవుతుంది. అదే ఒక ఎలక్ట్రిక్ కార్ నేను వాడితే దాదాపు ఒక 1000-2000-3000 కంటే ఎక్కువ కాదు. అంటే కేటీఆర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెంచిండు, దాని ద్వారా పర్యావరణాన్ని కూడా ప్రొటెక్ట్ చేసిండు. అంటే ఇంధనం వాడకం వల్ల, డీజిల్ వాడకం వల్ల పొల్యూషన్ అనేది పెరుగుతుంది, ఆ పొగ అనేది వ్యాపించడం, కలుషితం కావడం జరుగుతుంది వాతావరణం, దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసిండు. దాని ద్వారా ఇంధనంని వినియోగాన్ని తగ్గించిండు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచిండు. ప్రపంచంలో అంటే ఇండియాలో కూడా ఒక హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ని పెంచిండు. దాని ద్వారా దాదాపు 700 కోట్ల బెనిఫిట్ రాష్ట్రానికి కలిగేలాగా చేసిండు. ఇది కేటీఆర్ గారు చేసిన తప్పేమో మాకు అనిపిస్తుంది. నిజంగా ఒక హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి కార్ల రేస్ కోర్సు పెట్టడమే కేటీఆర్ గారు చేసిన తప్పేమో అనిపిస్తుంది నిజంగా. అంటే మీరేమో ఇట్లా చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏమో పూర్తిగా స్కామ్ జరిగింది, దీని ద్వారా ఈ గ్రీన్కో కంపెనీ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే దానికి సంబంధించి కూడా తీసుకున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. మీరేం చెప్పదలుచుకున్నారు? క్లియర్గా మనం చూస్తాం, ఇండియాలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కావచ్చు, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా అదర్ పార్టీస్, నేషనలిస్ట్ పార్టీస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏవైనా పార్టీస్ కావచ్చు, ఏ పార్టీస్కైనా ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి, పార్టీ ఫండ్ అనేది ఎవరైనా పే చేయవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు, అది కంపెనీ కావచ్చు, పర్సనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు పే చేయవచ్చు. అలా పే చేసిన సందర్భంలో అన్ని పార్టీలకు పే చేస్తారు. దట్ ఈస్ సెకండరీ. అది కూడా క్రైమ్ అనడం అయితే ఇంకా ప్రతి పార్టీ మీద కేసు అవుతుందండి. అట్లా అనుకుంటే అన్ని పార్టీల మీద కేసు, అన్ని పార్టీలకు పార్టీ ఫండ్ అందరూ ఇస్తారు. అంటే పార్టీల మనుగడ ఎక్కడ ఉంటుందండి? పార్టీల మనుగడ అసాధ్యం, పార్టీలు నడవడం కూడా అసాధ్యం. పార్టీ కార్యాలయాలు కావచ్చు, పార్టీ సిబ్బంది కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, నడవడం అనేది జరగదు. కాబట్టి అలా ఎలక్టోరల్ బాండ్స్ని ఇవ్వడం అనే ఇష్యూలో మాత్రం దాంట్లో క్రైమ్ అనేది అసలు దట్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. దట్ ఈజ్ ఎవరి ఇండిపెండెంట్గా వాళ్ళు కంపెనీ పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు దాన్ని ఆ క్రైమ్కి కన్వర్ట్ చేయడం అనేది దట్ ఈజ్ రాంగ్ అని నాకు అనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏదైతే ఆర్బీఐ అనుమతి లేకుండా ఫండ్స్ పంపించారని కూడా చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అదే చాలామంది మీరు అంటున్నారు భరత్, ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, అదేవిధంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు. అది ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ క్లియర్గా చెప్పింది, అది ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా దానికి ఆర్బీఐ పర్మిషన్ అవసరమా? నిజంగా ఎన్నికల కోడ్ ఉందా? ఉంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? కేటీఆర్ గారు తీసుకోవాలా? హెచ్ఎండిఏ కమిషనర్ గారు తీసుకోవాలా? లేదంటే గవర్నమెంట్ ఇంకెవరు నిర్వాహకులు తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలి? దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది, దానికి వచ్చిన కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అయింది. వాళ్ళకి సమ్మన్ చేస్తారా, వాళ్ళని విట్నెస్గా పెడతారా, వాళ్ళని అక్యూజ్గా చేస్తారా? చాలామందిని ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది, ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ కూడా ఇల్లీగల్ క్యాన్సిల్ అయితే గవర్నమెంట్ కూడా పార్టీ చేసే రైట్ ఇప్పుడు కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉంటుంది. ఎవరు తప్పు చేసినా తప్పే కదండి. నీకు ఆ అగ్రిమెంట్ని వైలేట్ చేసినప్పుడు ఎవరు వైలేట్ చేసారో వాళ్ళకి తప్పు అవుతుంది. నిజంగా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం అనేది ఇల్లీగల్ అయినప్పుడు ఎవరు క్యాన్సిల్ చేసారో వాళ్ళది కూడా తప్పు అవుతుంది. వాళ్ళని కూడా పార్టీగా చేయాలి, వాళ్ళని కూడా ముద్దాయిగా చేయాలి, వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఏసీబీ కేసు వేసిన వెంటనే ఈడీ కూడా వచ్చి అది కూడా కేసు వేయడం జరిగింది. అసలు ప్రతిపక్షాలకు ప్రభుత్వాలు ఏం చెప్పదలుచుకునే ఈ విషయంలో? ఎందుకు భయపెట్టిద్దాం అనుకుంటున్నాయా, లేకపోతే లొంగ తీసుకున్నాం అనే ప్రయత్నంలో భాగంగా ఇవంతా చేస్తున్నారు అనుకో? అంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే భరత్, ఇక్కడ క్లియర్గా అక్రమ మనీ కావచ్చు, మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇల్లీగల్గా జరిగినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మీరే అన్నారు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదని. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అని ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్ ప్రకారం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. నేషనల్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. అవి ఫండ్స్ రూపంలో, డాలర్స్ రూపంలో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. నిజంగా అప్పుడు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేయాలంటే నిజంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ని ఎగ్జామిన్ చేయాలి, విట్నెస్గా చేయాలి, లేదంటే అక్యూజ్గా చేస్తారా? దట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. తర్వాత ఇంటర్నేషనల్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ బ్యాంక్ని చేయాలి. నిజంగా ఆ కన్సెంట్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఇంటర్నేషనల్ బ్యాంక్ కావచ్చు, వాళ్ళు ఆర్బీఐ పరిధిలోనే ఈ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే ఆర్బీఐ పర్మిషన్ అవసరం లేదండి. ఇక్కడ సింపుల్గా అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. హైకోర్టు క్లియర్గా ఆర్డర్లు అదే చెప్తుంది, మీరు ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేయడానికి క్లియర్గా చెప్పింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా ఎవరు ఫ్రాడ్ చేసింది అనేది బేసింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ రివీల్ చేసిన తర్వాత అప్పుడు ఎవరిని మీరు అదుపులోకి తీసుకోవాలి, అప్పుడు సమ్మన్ చేస్తారా,
విట్నెస్గా పెడతారా, అక్యూజ్గా చేస్తారా, అరెస్ట్ చేస్తారా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సంవత్సర కాలం నుంచి మనం చూస్తున్నాం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, కవితను కావచ్చు, కింది స్థాయి నాయకులను కూడా సోషల్ మీడియా వారియర్స్ను కూడా విడిచిపెట్టకుండా అరెస్టులు చేసి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా మీరు వాళ్ళకు కేసు వాదించి బయటికి తీసుకురావడం జరిగింది. అసలు ప్రతిపక్షాలను బెదిరిద్దామనే టార్గెట్ చేస్తూ అధికార పక్షం ఈ విధంగా చేస్తుంది అనుకోవచ్చు. ఈ విషయంలో అంటే ఇది చాలా తప్పండి. అంటే ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది క్లియర్గా చెప్తుంది. ఐటీ యాక్ట్ అనేది క్లియర్గా ప్రశ్నించే గొంతులు, నిజంగా ప్రశ్నలో వాస్తవం ఉన్నప్పుడు, ప్రశ్నలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించినప్పుడు ఆయా జర్నలిస్టులు కావచ్చు, ఆయా సోషలిస్టులు కావచ్చు, ఆయా అడ్వకేట్లు కావచ్చు, ఆయా పొలిటీషియన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద మీరు కేసు నమోదు చేయొద్దు అనేది ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. అప్పుడు యాక్ట్నే వీళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తున్నప్పుడు, ఆ అరెస్ట్ అనేది ఇల్లీగల్ అయినప్పుడు, ప్రశ్నించడమే వాళ్ళ రైట్ అని కాన్స్టిట్యూషనే చెప్పినప్పుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చెప్పినప్పుడు మీరు ఎలా వాళ్ళని ఇల్లీగల్గా కంప్లైంట్ చేయడము, ఇల్లీగల్గా అరెస్ట్ చేయడము, ఇవన్నీ మేము కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. రీసెంట్గా మనము రంజిత్ రెడ్డి గారిదే చూసుకోవచ్చు, కొనతం దిలీప్ గారిదే చూసుకోవచ్చు, గౌతమ్ గౌడ్ది గారిదే చూసుకోవచ్చు, చాలామంది సోషల్ మీడియా వారిస్ జర్నలిస్టులు విజయ్ గారు చూసుకోవచ్చు, అదేవిధంగా సర్దా యాదవ్ చూసుకోవచ్చు. చాలామంది దిస్ ఈజ్ అ ఇల్లీగల్. ప్రశ్నించడం, రైతుల సమస్య కోసం ప్రశ్నించడానికి కొడంగల్ వెళ్ళినప్పుడు జర్నలిస్టుల మీద దాడి చేయడం, వాళ్ళ మీదనే కేసు పెట్టడం, మనకి ఏందండి? వేర్ ఇస్ ద గోయింగ్? సో కాన్స్టిట్యూషన్ అనేది ఫాలో అవుతుందా గవర్నమెంట్ అనేది నాకు అర్థమవుతుంది. ప్రశ్నించడం, నిజంగా వాస్తవం తెలుసుకోవడానికి వెళ్ళినారు. లగచెల్ల రైతులకు బేడీలు వేయడం అసలు మనం చూసినామా దేశంలో? ఎడిపోతుంది మన మాట. రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ను ప్రొటెక్ట్ చేస్తానని అక్కడ తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధ పనులు చేస్తున్నాడు. మరో పక్క చూసుకుంటే ఏదైతే కాన్స్టిట్యూషన్ క్లబ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒకవైపు చెప్పుకుంటేనే మరో వైపు విరుద్ధ పనులు చేస్తున్నాడు అని చెప్తున్నారు. మీరు మంచి క్వశ్చన్ భారత్. ఇది మంచి ఇంటర్వ్యూ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ క్లబ్ని మీరు ఏర్పాటు చేయండి. కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసిన వాళ్ళని కూడా శిక్షించండి. అది పోలీస్ ఆఫీసరా, జర్నలిస్టులా, పొలిటీషియన్లా, ఎవరైనా కావచ్చు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని శిక్షించండి, తప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పుడుగా ప్రశ్నించిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయండి. దానికి ఒక కమిటీ వేయండి. ఏదో తూతు మంత్రంగా జ్యుడిషియల్ కమిషన్లు కాదు వేయాల్సింది. ఇలాంటి వాటి మీద కమిషన్లు వేయండి, ఇలాంటి కమిటీలు పెట్టండి. దానికి మాలాంటి జూనియర్ అడ్వకేట్లను పెట్టండి, సీనియర్ అడ్వకేట్లను కమిటీ చైర్మన్లుగా పెట్టండి, కాన్స్టిట్యూషన్ చైర్మన్లుగా, కమిటీ చైర్మన్లుగా పెట్టండి. యూత్ను భాగస్వామ్యం చేయండి. ఇప్పుడు డ్రగ్స్ అది ఇది అంటున్నారు, వాటి కోసం కూడా కమిటీలు వేయండి. కమిటీకి యూత్ను ఇన్వాల్వ్ చేయండి, వాటికో చైర్మన్ చేయండి, సోషల్ అవేర్నెస్ తీసుకురండి. ఏం చేసుడు లేదు. అసలు ఎటుపోతుంది రూలింగు? నిజంగా కాన్స్టిట్యూషన్ని కమిటీ చేస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి నేను థ్యాంక్స్ చెప్తా భరత్. మీ ఛానల్ వైఆర్టీ ద్వారా నేను చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ని కమిటీ పెట్టి, కాన్స్టిట్యూషన్కి ఒక చైర్మన్ పెట్టి, కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తుంటే యాడ్సాప్ చెప్తారు రేవంత్ రెడ్డి గారికి. కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడుందండి? 1 year నుంచి వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ తెలంగాణ. ప్రౌడ్గా చెప్తున్నా నేను. దాదాపు 100 కేసులు చేస్తున్నామండి. ఎక్కడ కూడా ఏ పోలీస్ అధికారి కూడా మేము చేసే కేసులలో కాన్స్టిట్యూషన్ ఫాలో కావట్లేదు. కేటీఆర్ గారి ఇష్యూలో కూడా ఏసీబీ అధికారులకి అడ్వకేట్ నా ప్రెజెన్సీ అవసరమని కాన్స్టిట్యూషన్ రైట్ అడిగిండు ఆయన. అక్కడ కూడా కాన్స్టిట్యూషన్ వైలేషన్ అయింది. కాబట్టి ఈరోజు ఆయన హైకోర్టుకు కేటీఆర్ గారు మా తరపున హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. నాకు అడ్వకేట్ కావాలి, ఇన్వెస్టిగేషన్లు ఉన్నప్పుడు నేను అడ్వకేట్ని అపాయింట్ చేసుకుంటా, లీగల్ నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది, లీగల్ అవేర్నెస్ కోసం నాకు అడ్వకేట్ కావాలని తను ఇవ్వడం జరిగింది. ఫైనల్గా చెప్పండి, కేటీఆర్ సంబంధించి రానున్న రోజుల్లో కేసు గురించి ఎట్లా జరగబోతుంది, ఏం జరగబోతుంది అంటే? ఇక్కడ కేటీఆర్ గారు క్లియర్గా ఉన్నారండి. తప్పు చేయలేదు అని పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నాడు. ఒకటండి, ఎవరికైనా ఉంటుంది, తెలంగాణ కేటీఆర్ గారికే కాదు, ఎవరికైనా, పీఎంకే, సీఎంకైనా, రేవంత్ రెడ్డి గారికైనా, తప్పుడు కేసులో అరెస్ట్ కాబడ్డ వ్యక్తి ఎవరైనా నేను జైలుకి వెళ్ళానే కోరుకుంటాడండి. నువ్వు పంపించడానికి సిద్ధంగా ఉంటే నేను తప్పు చేయనప్పుడు లోపడుకోవడానికి నేను ఎందుకు సిద్ధంగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. అదే కేటీఆర్ అనుకుంటుండు. లీగల్గా తను ఫైట్ చేస్తున్నాడు. నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ ఎ ఇల్లీగల్, దిస్ ఈజ్ ఎ పొలిటికల్ వెండక్ట్ అని అర్థమవుతుంది మాకు. ఈరోజు రాష్ట్రంలో అరెస్టుల పేరుతో, అక్రమ నిర్బంధాల పేరుతో అన్యాయంగా కేటీఆర్ గారిని అరెస్ట్ అని చెప్పేసి ఇలా పేపర్లో హెడ్డింగులు, బ్రేకింగ్ న్యూస్లు తప్ప ఆ కేసులో పసిందో అర్థం కావట్లే, ఆ కేసులో జరిగిన అవినీతి ఉందో అర్థం కావట్లే, ఆ కేసులో పైసలు ఎక్కడ మారినాయో మాకు అర్థం కావట్లే. దాంట్లో ఈడీ వచ్చిందంటారు, ఏసీబీ వచ్చిందంటారు తప్ప ఏసీబీ వస్తే ఆడ కరప్షన్ అయిందో చెప్పాలి, ఈడీ వస్తే ఆడ పైసలు చేతులు మారినా చెప్పాలి. ఈ పైసలు చేతులు మారవాయే లేకపోతే పైసలు ఎక్కడన్నా అవినీతి జరిగింది లేదా? మరి ఏసీబీ వచ్చి ఏం తెలుస్తుందో అర్థం కావట్లే, ఈడీ వచ్చి ఏం తెలుస్తుందో అర్థం కావట్లే. ఇవాళ అడుగుతా ఉన్నాం, ఏ నిర్వాహకులు అయితే ఉన్నారో ఆ ఫార్ములా రేసిన నిర్వాహకులే మాకు 2023 సెప్టెంబర్ 27వ తారీఖు రోజు కేటీఆర్ గారు సంతకం పెట్టినారు. అప్పుడు మంత్రివర్గం క్లియర్ కట్గా ఉంది, ఎలక్షన్ కోడ్ ఇంకా రాలేదు. మాకు ఫస్ట్ దఫా, సెకండ్ దఫా నిధులు అనేవి అక్టోబర్ 5వ తారీఖు నాడు వచ్చినాయని చెప్పి చెప్పినారు. 2023లో నిధులు వచ్చినాయని చెప్పేసి నిర్వాహకులు అంటూ ఉంటే
నిధులలో అన్యాయం జరిగింది, అక్రమం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. నిధులు వచ్చినాయి మీరు నిర్వహిస్తామని చెప్పేసి నిర్వాహకులు అంటా ఉంటే నిధులలో గోల్మాల్ జరిగింది, ఈడీ రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇలా డిసెంబర్ 13వ తారీఖు 2023లో రేవంత్ రెడ్డి గారిని ఆల్బర్ట్ అని చెప్పేసి ఆ ఫార్ములా రేస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కో ఫౌండర్ ఉండో ఆయన వచ్చి కలిశాడు. అయ్యా గత ప్రభుత్వంతో మాకు ఒప్పందం 4 సంవత్సరాలు అయింది, ఫస్ట్ సీజన్ అయిపోయింది, ఇంకా సెకండ్ సీజన్ నిర్వహించాలి, 55 కోట్లు వాళ్ళు మాకు పైసలు ఇచ్చినారు, మిగతా పైసలు మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. ఇవాళ నిర్వహణ చేతగాక హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇలా హైడ్రా పేరుతో అతలాకుతలం ఆల్రెడీ చేసేసిండు. రియల్ ఎస్టేట్ భూమి అంతా తగ్గిపోయింది. ఇవాళ అన్నమో రామచంద్రన్ ప్రజలందరూ అరుస్తూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా దసరా పండుగ, దీపావళి పండుగ లేకుండా, బతుకమ్మ పండుగ లేకుండా రోడ్ల మీద వేసిన వాళ్ళ జీవితాలన్నీ ఇవాళ ప్రజల జీవితాలను రోడ్ల మీద వేసి సునకానందం పొందుతూ ఉండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక రివెంజ్ రెడ్డి లాగా మారి ఎవడు గొంతెత్తితే వాని గొంతు నలపడం, ఎవడు ధర్నా చేస్తే వాడిని అరెస్ట్ చేయడం, ఎవరు హామీలు ఇస్తలేమని చెప్పేసి అంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ఈ విధంగా రివెంజ్ రెడ్డిగా మారి అరే నేను గతంలో నేను జైలుకు పోయినా కాబట్టి ఏం చేయాలి, కేటీఆర్ కూడా జైలు పంపాలి. ఎందుకంటే ఒక బైరే మడుగులో పోయిన అన్ని బడుగులో పూసినట్టు ఇక ఒక బైరే మడుగులో మాతుంది, అన్ని బర్లకు పూస్తుంది. ఇక రేవంత్ రెడ్డి నేను బురద పూసుకొని ఉన్నా, అందరికీ బురద పూయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక బురద ఏందో అర్థం కావట్లేదు మాకు, అసలు మాకు తెలియకని మేమే పరిచయం అవుతుంది. ఈ కేసు ఏందో అర్థం కావట్లే, అరెస్ట్ ఏందో అర్థం కావట్లే, రోజు ఒకరిని పంపిస్తాడు. ఓనాడు ఏసీ బోర్డు వస్తాడు, ఓనాడు ఈడీ వస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి జేబులు అయిపోయినాయి ఈ రెండు. ఈరోజు జేబుకు ఏసీ పెట్టుకున్నాడు, ఇటో జేబుకేమో ఈడీ పెట్టుకున్నాడు. మరి ఆయన బడే భయం లోపల ప్యాకెట్లు ఉన్నాడు, వెనక ప్యాకెట్ బడే భయం ఉన్నాడు. ఇక్కడ ఈ రకమైనటువంటి చర్చలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అరే మరి రైతు బంధు ఇస్తలేవరా నాయన మేము అంటా ఉంటే కేటీఆర్ అరెస్ట్ నేను అంటాడు. అరే రైతు భరోసా రాలేదురా నాయన మేము అంటుంటే కేసీఆర్ కూడా రేపు పిలుపు రావాలని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాడు. అరే ముసలాంలకు పింఛన్ ఎదురని మేము ఆడుతూ ఉంటే, అది లగచర్ల కేసులు గిరిజన రైతుల గురించి ఏందని మేము ఆడుతూ ఉంటే రోజు కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్. ఈయనకి ఒకటే పట్టుకుంది, ఇప్పుడు నైట్ లేచినా పొద్దుగాలు లేచినా ఎప్పుడు మెరకలు వేస్తే కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ చేయాలి, కేటీఆర్ ఎప్పుడు ఇదే పట్టుకున్నాడు. ఇక సీఎం అనే పదం కూడా మర్చిపోయాడు, కేటీఆర్ అరెస్ట్ అనే పదం ఎక్కువ అంటున్నారు నాకు తెలిసి. అలా భార్య చెప్పిందట, ఏమని చెప్పిందంటే ఏమయ్యా అప్పుడు నేను అరెస్ట్ చేసింది కాబట్టి కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయి అని అంటుందట. భార్య మాట నిలబెట్టుకోవడం కోసం చేసే ప్రయత్నం. పుష్ప సినిమా ఉంది కదా ఇప్పుడు, ఇక పుష్ప సినిమాలో కనుక భార్య మాట వినాలని అన్నట్టు ఈయన కూడా ఇప్పుడు ఇలా భార్య మాట వింటా ఉండి ఈయన అలా భార్య ఏం చెప్తుంది, కేటీఆర్ని అరెస్ట్ చేయి, కేటీఆర్ పుష్ప సినిమాలో నేను తక్కువ 40, నేను ఇవాళ రేవంత్ రెడ్డి సినిమా నడుస్తుంది సినిమా తెలంగాణలో నేను పుష్ప 2 అయినా, పుష్ప 2 పుష్ప 3 అయినాను. మరి ఈ రివెంజ్ రెడ్డి చేసే పాలిటిక్స్కి బిత్తరపోయి నవ్వుకుంటారు జనాలు. ఇవాళ రైతు భరోసా రాక, రైతు బంధు రాక, రైతు బోనస్ రాక, కరెంటు చక్కగా రాక, యూరియా లేక చెప్పులలో క్యూ లైన్ నిలబడుతున్నారు జనాలేమో. ఈయన ఒకటే క్యూ లైన్, ఇక ఇంటి ముందు సినిమాలో నిలబడాలి క్యూ లైన్. ఎందుకంటే ఈయన మాట విన్నారు కాబట్టి. ఈ మధ్యకాలంలో పెద్ద పంచాయతీ వచ్చింది, యాంకర్లు ఉన్నారు కదా, యాంకర్లు పేరు మర్చిపోతున్నారు, వాళ్ళని మీద కేసులు పెడతా ఉన్నాడు. చిరంజీవి ఇప్పుడు హీరో మర్చిపోతే హీరో మీద కేసు పెట్టిండు. ఎవడు ఈయన పేరు మర్చిపోతే కేసులు అయ్యే పరిస్థితికి వచ్చింది అలా. కాబట్టి ఇక మా కేటీఆర్ ఏమో రోజు ఈ గిరిజన రైతుల గురించి కొట్లాడుతుండే, రైతు బంధు గురించి కొట్లాడుతుండే, రైతు రుణమాఫీ గురించి కొట్లాడుతూ ఉంటే ఏది మాట్లాడితే ఈయన వశపడతలేదు. కాబట్టి ఏమో హీరోలే నా దగ్గరకు వచ్చి నిలబడుతుర్రు, సినీ యాంకర్ నా పేరు మర్చిపోతుర్రు, కాబట్టి కేటీఆర్ అరెస్ట్ చేస్తాను నా పేరు తెస్తానని ఈయన అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇలా రాష్ట్రంలో జరుగుతుంది రేవంత్ రెడ్డి పాలన, రివెంజ్ పాలన జరుగుతూ ఉంది. ఈయన రివెంజ్ రెడ్డిగా మారిండు. ఇవాళ ఒక దేశముఖ్ లాగా మారి ఇవాళ ప్రజల్ని వెనకడ రాక్షసులు ఉండేవాళ్ళు, మరి ఈ రాక్షస రూపంలో పుట్టినటువంటి ఈయనకు హైదరాబాద్ బాగాలేదట, తెలంగాణ బాగాలేదని మాట్లాడతాడు, ఆంధ్ర పాలనే బాగుందంటాడు. చంద్రబాబు నాయుడు దోస్తు ఉన్నాడు, మరి ఈయనకి ఏం చేద్దాం. మరిగా పసుపాటిలో ఉన్నాడు కదా, పసుపాటిలో అన్ని రైఫిల్ పట్టుకొని తిరిగా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తిరిగింది. కాబట్టి ఈయనకి ఇది మంచిగా అనిపించదు, తెలంగాణ మంచిగా అనిపించదు. ఈయనకి ఏమైనా సమైక్యాంధ్ర పాలనే బాగుంటుంది ఈయనకు, హైదరాబాద్ మంచిగా కూడా ఈయనకు ఎక్కడెక్కడో తిరుగుతాడు ఈయన మొత్తం కథ. కాబట్టి బ్రదర్ నేను అంటా ఉన్నాను, ఈయన కూడా ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి ఈ మధ్యకాలంలో 4 దేశాలకు ఫుట్బాల్ మ్యాచ్కి 20 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలనా అంటా ఉన్నా బ్రదర్, నేను అంటా ఉన్నాను. కాబట్టి అన్యాయమైన కేసులను తీసుకొచ్చి కేటీఆర్ని ఏదో అరెస్ట్ చేసి సునకానందం పొందే ప్రయత్నం ఏదైతుందో, నువ్వు సునకానందం పొందాలని కూడా చెయ్యి, తప్పే ఉంటుంది. ప్రజల కోసమే కొట్లాడితే జైలుకు పోవడం అనుకుంటే ఖచ్చితంగా మా కేటీఆర్ ఆనందంగా జైలుకు పోతాడు. గిరిజన రైతుల కోసమే కొట్లాడుతూ ఉంటే ఆ లగిచర్ల కేసులోనే పంపుదాం అనుకుంటే పంపు, గిరిజన రైతుల కోసం హాయిగా జైలుకు పోతాం. ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే 2025 సంవత్సరం ఉందో ప్రజా పోరాట సంవత్సరంగా దీన్ని రూపుదాల్చినాం. డెఫినెట్గా ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది, డైరీ ఆవిష్కరణ జరిగింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రేణులకి ఇలా దిశానిర్దేశం చేసినాడు. నా మీద ఉన్న కేసు లొటపీస్ కట్టలేకనే ఈ కేసు, అది అవి మునుగవు మనిషిని ముంచవు. ఈ కథగా ఇదంతా లొటపీస్ కేసు అంటారు కదా, అవి దానివల్ల ఉపయోగం ఉండదు. వాళ్ళ పొయ్యిలో పెట్టే కూడా అంత పొగ వస్తుందరా, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అటువంటి కేసు పెట్టిండేనా, దీని గురించి పట్టించుకోకరు మీరు.
ప్రజల కోసం కొట్లాడమని చెప్పినాడు, ప్రజా సమస్యల మీద పోరాడమని చెప్పినారు, రైతాంగ సమస్యల మీద కొట్లాడమన్నాడు, నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడాడు, హాస్టల్ గురుకుల పాఠశాల పరిస్థితి గురించి కొట్లాడమని చెప్పిండు మా కేటీఆర్ గారు. డెఫినెట్గా ఆ దిశగా పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వం అంతా కూడా కార్యక్రమాల రూపకల్పన జరుగుతూ ఉంది. మేమందరమే ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే ఈయన పరుగో పరుగు అని చెప్పేసి వాని జైలు పెడతా, ఈయన జైలు పెడతా, వాని పేరు జైలు పెడతా, ఈయన జైలు పెడతా, ఇక భార్య చెప్పిన మాటలు వినాలి, భార్య చెప్పిన మాటల కోసం పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం లేదు. రైతు భరోసా 15,000 ఇస్తానని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా 12,000 కుదించానే రాష్ట్ర రైతాంగం తిరుగుబాటు చేస్తుంది. కాలువ నీళ్ళు లేకుండా, కరెంట్ ఇవ్వకుండా రాష్ట్రంలో 600 మంది చావు కారణమైన ఈ ప్రభుత్వం వల్ల తిరుగుబాటు మొదలైంది. రైతాంగం అంతా సిద్ధమైంది. ఈయన గద్దె దించడానికి రైతాంగం అంతా కంకణం కట్టుకుందని ముందుగా గ్రహించి కేటీఆర్ గారిని జైల్లో పెట్టి ఏదో నేను రైతు భరోసాని 12,000 ఇస్తా అంటే కేసీఆర్ గారు 10,000 ఇచ్చి బిచ్చమన్నావు. మరి ఈ పిచ్చపోడు ఎందుకు ఇస్తుండే 12,000 నాకు అర్థం కావట్లేదు. మాకు రావాల్సిన పైసలు నువ్వు ఎందుకు ఆపినావు? వానాకాలం వేసంగా ఎందుకు ఆపినావు? రాష్ట్రంలో ఒకటే నడుస్తుంది, చరిత్ర లేనివాడు చరిత్ర కోసం తాపత్రపడితే ఎంత విధ్వంసం అవుతుందో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన చరిత్ర, ఈ దుర్మార్గు తెలంగాణ ఉద్యమం చరిత్ర. రాష్ట్ర రైతాంగాన్ని రక్తం కళ్ళలో నెత్తురు కారుతుంది ఈ రేవంత్ రెడ్డి ముఖం చూస్తే. ఎందుకురా ఈడొచ్చిండు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుండు, కరెంట్ రావట్లేదా, కాలం నీళ్లు రావట్లేదే, పెట్టుబడి సాయం రైతు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధాన్ని ఏమంటే ఎందుకు ఇవ్వవు? నీకు ఎందుకు చేత కావట్లేదు? ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రికి డైవర్షన్. ఏదైనా అడిగితే దాడులు. అదే నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 78 కేసుల్లో ఈ భారతదేశంలో నెంబర్ 1 క్రైమ్ రేట్లు, నెంబర్ 1 కేసులున్న ముఖ్యమంత్రి ఈయన. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సోనియా గాంధీ కూడా బెయిల్లో ఉంది, రాహుల్ గాంధీ బెయిల్లో ఉంది, వాళ్ళ అల్లుడు వాద్రా కూడా బెయిల్ మీద ఉండు. మరి కేటీఆర్ గారిని పట్టుకొని బలమూరు వెంకట లాంటి బద్మాష్ ఏం మాట్లాడుతున్నానంటే ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమంటున్నాను. అప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నదమ్ములు మొత్తం పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ సంపద దోసుకొని ఇంకో 4 ఏళ్లలో రేవంత్ రెడ్డి అనుగులు అన్నదమ్ములు కూడా మొత్తం పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందర వాళ్ళని రెడ్ కార్డ్ నోటీస్ ఇచ్చి వాళ్ళని పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఎవరు 55 కోట్లండి? దేనికి? ఏం కావాలా? ఒక ఫ్లైఓవర్ కడితే ఎంత అయితే తెలుసా తెలంగాణలో? మామూలు ఎలిమినార్ ఫ్లైఓవర్ కడితే ఎంత తెలుసా? వాళ్ళు అవినీతి చేయడం ఏంటండి? ఉన్నత అవకాశాలు కూడా వదిలేసుకొని వాళ్ళ నాన్న సిద్ధాంతాలను పట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు తెలంగాణ కోసం త్యాగం చేసింది వాళ్ళ కుటుంబం. వాళ్ళు 50 కోట్ల స్కామ్, 20 కోట్ల స్కామ్. ఎవడండి వీడు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఆయన జీతం తెలుసా? చదువురాని దద్దమ్మ మాట్లాడితే కూడా మీరు కూడా దాన్ని పట్టుకొని ఇంకా ఆయన ఏదో మాట్లాడతారు. ఏం చదివిండు ఆయన? ఎవరిని చదివిండు? ఎవరిని తొక్కినా 10 సార్లు మాట్లాడుతూ అంటాడు. ఎవరిని తొక్కిండు? వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళని తొక్కి వాడు వచ్చిండు. ఎవడో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరబడ్డట్టు మంది పార్టీలో ఈయన జొరబడి ముఖ్యమంత్రి అయ్యి మందిని మాట్లాడుకుంటాం. నేనేమంటున్నా, కేటీఆర్ గారి విషయంలో కానీ, కేసీఆర్ కుటుంబం విషయంలో కానీ, బీఆర్ఎస్ పార్టీ విషయంలో కానీ మీ ఎంత దూరమైనా పోతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాటలు నువ్వు చేస్తున్నావు, మీ చేతలు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిక్షణం ఏదైతే కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే నెపంతో జైలుకు పంపించాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందని పెద్ద ఎత్తున ఉద్యమకారులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారులు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, వాస్తవంగా తెలంగాణలో మొదటి నుంచి చూసుకుంటే సంవత్సర కాలంలో చాలా వరకు ఉద్యమకారులను కావచ్చు, ఇటు సోషల్ మీడియా వారియర్స్ని కావచ్చు, అటు టీఆర్ఎస్ నేతలను కావచ్చు, పదే అక్రమ అరెస్టులు వేసి వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే. డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజెంట్గా ఎవరైతే ప్రజా గొంతుగా అవుతున్నాడో ఉద్యమంలోనూ నేడు ప్రతిపక్షంలోనూ ప్రజల గొంతుగా, ఉద్యమకారుల గొంతుగా, సమాజానికి మేలుపడే విధంగా, ప్రాంతానికి మేలుపడే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలదీస్తూ ఏదైతే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆ రోజు నిరుద్యోగులను ముందు పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇలా ప్రభుత్వంలో కూర్చుంటే రేవంత్ రెడ్డికి అదే నిరుద్యోగుల పక్షాన గొంతు ఇప్పుతుంటే మా కేటీఆర్ను ఏదో తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలి, ఏదో విధంగా మానసికంగా ఆ పార్టీ కార్యకర్తల యొక్క, ఉద్యమకారుల యొక్క మానసిక స్థితిని దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతోన ఏ విధంగా కేసు పెట్టవచ్చని మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉద్యోగులని, గవర్నమెంట్ ఉద్యోగస్తులని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఎట్లన్నా పెట్టండి అయ్యా, లోపలికి పంపేయండి అయ్యా అని చెప్పేసి ఉద్దేశంతో బలవంతంగా కేసులు పెట్టించి ఏదో భయపడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క కేటీఆర్ నన్ను అరెస్ట్ చేస్తానో లేకపోతే కేసులకు భయపడో వెనక్కి తగ్గితే మేము 2009 నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఆ రోజే భయపడలేదు. మంచి పెద్ద నాయకులు, వీళ్ళ గురువు సమానులు, రాజశేఖర చంద్రబాబు లాంటి వాళ్ళ ప్రభుత్వంలోనే ఉద్యమాలు చేసినాము, వాళ్ళ ప్రభుత్వంలోనే రాసరోకోలు చేసినాము, జైలు రోకోలు చేసినాము. అలాంటి కేసులకే భయపడలేదు. పరాయి వాళ్ళ పెత్తానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ప్రజల్ని, సమాజాన్ని కాపాడుకున్నట్టు మేము ఇవాళ మా కోసం కష్టపడుతుంటే కేటీఆర్ని కాపాడుకోవడం కోసము, ఆ గొంతును ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ఉద్యమించడంలో వెనకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా
కేటీఆర్ అన్న ఒక్క కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఒక్కొక్క జిల్లా నుంచి 100 కేటీఆర్లు బయటికి వస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమ స్ఫూర్తిని రగిలుస్తున్నది రేవంత్ రెడ్డి. అది మా మంచిగా అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. 55 కోట్ల స్కామ్ చేసిర్రు. పైగా దాన్ని తప్పిపుచ్చడానికి వేరే వాటిని ముందట పెట్టి టాపిక్ డైవర్షన్ కేటీఆర్ చేస్తున్నాడని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాళ్ళ మంత్రే చెప్తున్నాడు పొన్నం ప్రభాకర్ గారు. ఆ అమౌంట్ వాళ్ళ సంస్థకు అక్కడ ఉన్నటువంటి అకౌంట్కు పోయింది, అకౌంట్లో ఉంది, క్రెడిట్ అయిందని చెప్పి చెప్తున్నారు. మీ మంత్రి చెప్తున్నది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి. ఎక్కడ జరిగిందా అవినీతి? ఎక్కడ జరిగిందా? ఎవరైనా అకౌంట్కు డైవర్ట్ అయిందా అమౌంట్? ఏం జరిగిందో ప్రజలకు వివరించండి. లాయర్లను పెట్టుకొని పోయి లాయర్ల సమక్షంలో ఏసీబీ విచారణ ఎదుర్కోవడానికి వెళ్తే ఒక పౌరునిగా తన హక్కును వినియోగించుకోవడం కోసం ఆయన ప్రశ్నిస్తుంటే ఎందుకంత ఉలికి పడుతున్నారు? దేనికోసం ఈ భయం? ఏదో ఒక్కడొస్తే లోపలికి వస్తే వైట్ పేపర్ సంతకం పెట్టించుకొని ఏదో వేసి తప్పుడు కేసు పెట్టి పట్టణం రెడ్డి మా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసి అలజడి సృష్టిద్దాం, ప్రశ్నించే గొంతు లేకుండా చేద్దాం బయట అనే ఉద్దేశంతో మీరు చేస్తున్నట్టున్నాడు. ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది ఆ కేసులో ఏం లేదు, నిజంగానే అదే ఒక లొట్టపీస్ కేసు, ఇది వాస్తవము అని ఎన్నోసార్లు చెప్పింది. లొట్టపీస్ కేసు అనే విషయం చాలాసార్లు. ఎందుకు అంత పెద్ద వర్డ్ యూజ్ చేస్తున్నామంటే నిజంగా దాని అవినీతి జరిగిందా? ఆ డబ్బులు ఏ అకౌంట్కి పోయినాయి? వాళ్ళు రిసీవ్ అయినట్టు చూపిస్తున్నారు, ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు చూపిస్తున్నారు. మిగతా ఏదో బకాయిలు ఉన్నాయో ఆ అమౌంట్ పంపిస్తే మేము ఈవెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము అంటున్నారు. అలాంటప్పుడు ఏడ అవినీతి జరిగింది? ఎందుకు అవినీతి జరిగింది? ఎవరు అవినీతి చేసిండ్రు? లుట్టపీస్ అన్న కేటీఆర్ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అరెస్ట్ ఏదైతే చేస్తారనే భయంతో చాలా పెద్ద ఎత్తున చాలా చోట్లకు తిరుగుతున్నాడు అని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. మీరు దబాయిస్తున్నటువంటి విధానము, మీరు విచారణ కానీ మీరు పెట్టినటువంటి కేసులు కానీ మీ చేతిలో సమస్యలు ఉన్నాయి, అధికారం ఉన్న ఉద్దేశంతోన మీరు ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేసి లోపల కేటీఆర్ ఒప్పుకున్నాడు, తప్పు జరిగిందని చెప్పేసి ఏదో బయటికి లీకులు ఇచ్చేసి, ఈ లీక్విడ్ ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడడం నుంచి చూస్తున్నాం, ఈ లీక్విడ్ ఏదో ఇచ్చేసి కేసు వేసి లోపలికి పంపేలా ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. మీ వ్యవస్థ మీద మీ మీద నమ్మకం లేకనే న్యాయవాదులను తీసుకొని పోతున్నాము, న్యాయస్థానాన్ని తడుపుదాడుతున్నాము. చట్టం పైన రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. నీ రాజ్యాంగం మీద మాకు లేదు. యనమల రాజ్యాంగం కాదు మాకు కావాల్సింది, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కావాలి మాకు. ఆ రాజ్యాంగం కోసానికి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నాం. నడిచేది రేవంత్ రాజ్యాంగం అంటారు 100%. ఎక్కడ చూసినా అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా వార్డు మెంబర్ గెలిచారండి? ఎందుకు? వాళ్ళ రాజ్యాంగం ఏంది? కొడంగల్లో ఎవరు ఎమ్మెల్యే, ఎవరు చెక్కులు పంపిణీ చేస్తున్నారు, ఎవరు అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఎవరైనా ఇంతకీ రాజ్యాంగం ఎవరి రాజ్యాంగం అది? ప్రభుత్వ ఏదైతే నడిపిస్తున్నటువంటి అధికారిక మీటింగ్లో వాళ్ళ సోదరులకు ఎలాంటి సంబంధం ఉండదు, వాళ్ళను ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు కదా. అదే మేము అంటున్నాము. ఆయన ప్రోత్సహించాడు అంటు బయటికి ఒకటి చెప్తుంటాడు, లోపల ఒకటి చేస్తుంటాడు. ఎవరిని ప్రోత్సహిస్తున్నావు నువ్వు కొడంగల్ అని అడుగుతున్నాం మేము. మీ పార్టీ లీడర్లు లేరా? ఇంకా పార్టీ లీడర్లు ఉంటారు కదా, జడ్పీటీసీ ఉంటాడు, జడ్పీ చైర్మన్ ఉంటాడు, మిగతా వాళ్ళు ఉంటారు కదా. ఎవరైనా అంటే ఏసీబీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి అంటే కేసు నమోదు చేపించిండు, ప్రలోభ పెట్టిండు అనుకోవచ్చు. మరి ఈడీ కూడా కేసు నమోదు చేసింది కదా, వాళ్ళు కూడా త్వరలో చర్యలు తీసుకునే పరిస్థితులు అయితే కనబడుతుంది. దానికి ఏం చెప్తారు? మేము అంటున్నాం ఏంటంటే ఏసీబీ కానీ ఈడీ కానీ విచారణ కానీ న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మాకున్నటువంటి అనుమానం వల్ల వీళ్ళ విచారణ మీద వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు. అందుకోసము న్యాయవాదులను తీసుకుని న్యాయవాదుల సమక్షంలో ఈడీ ఏసీబీ విచారణ ఎదుర్కోవడానికి మా రామన్న కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. అదే మేము చెప్పదలుచుకున్నది. ఆయన కూడా ఏసీబీ ఆఫీస్కి కూడా చెప్పింది అదే. దాన్ని ఎందుకు భయపడుతున్నారు మీరు అంటున్నాను నేను. మీ దగ్గర వ్యవస్థ ఉంది, మీరు అధికారంలో ఉన్నారు, తప్పు జరిగి ఉంటే నిరూపించండి, చేయండి. న్యాయవాదుల సమక్షంలో విచారణ అంటే నువ్వెందుకు భయపడుతున్నావు అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని మేము. ఓకే, మీరు ఇంతకుముందు టాపిక్ డైవర్షన్ చేయడానికి కేసులు పెడుతున్నారని చెప్పారు కదా, మరి ఏ టాపిక్ డైవర్షన్ చేయడానికి ఇలాంటి కేసులు నమోదు చేసిరు, జైలు పంపించడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు? ఏ టాపిక్ తీసుకొని ముందుకెళ్తున్నావు చెప్పండి. నువ్వు రైతు బంధు తీసుకో, రైతు భరోసాను పెట్టి నువ్వు మోసం చేసినావు, యూటర్న్ తీసుకున్నావు. నువ్వు మహాలక్ష్మి పథకం అన్నావు, అది యూటర్న్ తీసుకున్నావు. నువ్వు తీసుకున్నావు బస్సు అన్నావు, బస్సుకు సంబంధించి బస్సులు తక్కువ సంఖ్య చేసినావు, పబ్లిక్ ఎక్కువైపోయినావు. అది నువ్వు ఏ టాపిక్ అయినా ముందుకు వచ్చింది, రైతులు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు, మహిళలు అడుగుతున్నారు. ఏదన్నా ముందుకు వచ్చిందంటే ఇప్పుడు సపోజ్ యాసంగి పంట కాలం వచ్చింది, రైతు బంధు ఇవ్వాలి, నువ్వు డైవర్షన్ చేయాలి. ఏమో కేసు అంటావు, ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తావు, ఓ మంత్రిని అరెస్ట్ చేస్తావు, మంత్రులు ఉసిగలుపుతావు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది 1 year నుంచి. ప్రజాపాలన జరిగిందా? ఏ పథకమైనా కంప్లీట్, ఏ పథకమైనా రుణమాఫీ తీసుకో, రైతు బంధు తీసుకో, మహాలక్ష్మి పథకం తీసుకో, నువ్వు స్కూటీలు తీసుకో, నిరుద్యోగుల ఉద్యోగాలు తీసుకో, ఏదన్నా కంప్లీట్ చేసినా. ఎవరికో పుట్టిన పిల్లని ఎత్తుకొని నా పిల్ల అన్నట్టు ఉద్యోగాలు నోటిఫికేషన్ మేము ఇస్తే, బీఆర్ఎస్ పార్టీ ఇస్తే, కేసీఆర్ సార్ ఇస్తే, నేను ఇచ్చిన ఉద్యోగాలు అన్నావు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని 12,000 నోటిఫికేషన్ ఎందుకు అతయింది? మొత్తం ఆన్లైన్లో కొడితే అన్నీ వస్తాయి.
ఇవాళ చిన్నపిల్లలు ఎవరున్నారు, ఎవరిని డైవర్షన్ చేస్తున్నావు నువ్వు, ఎవరిని భయపడిస్తున్నావు నువ్వు, సోషల్ మీడియా ఒక పోస్ట్ పెడతావు భయపడిస్తావు, ఒక ఎమ్మెల్యే ప్రశ్నిస్తే కేసులు పెడతావు, ఎవరి మీద ఎన్ని కేసులు పెడతావు పెట్టు. ఉద్యమకాలంలో చాలా కేసులు ఎదుర్కొన్నాం. ఈ కేసులకి లొట్టపీస్ కేసులకు ఇంకో కేసులకు భయపడినటువంటి ఉద్యమకారులు కాదు తెలంగాణ ఉద్యమకారులు, ప్రాణాలు తెగించి అమరవీరులు అయ్యి మా సోదరులు అమరవీరులు అయినరు. అలాంటి అమరవీరుల ఫలితంగా వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యనమల రాజ్యాంగం ఏంది, ఈ రేవంత్ రెడ్డి రౌడీజం ఏంది, కుటుంబ పాలన ఏంది, మమ్మల్ని కుటుంబ పాలన అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడి ఓట్లు వేయించుకొని 5 సార్లు 6 సార్లు గెలిచిన నాయకులు మా వాళ్ళు. మరి మీ తమ్ముళ్ళు, మీ అన్నోళ్ళు, మీ బామ్మడిది, మీ ఎవరు వీళ్ళంతా వార్డు మెంబర్ అయినరా, ఎక్కడ గెలిచి వీళ్ళంతా? అందుకే యనమల రాజ్యాంగం అంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లో భాగంగా చాలా వరకు కూడా ఉద్యమకారులకు కూడా హామీలు ఇచ్చారు. ఏడాది గడిచింది, విజయోత్సవాలు కూడా వేసిరు. మరి ఉద్యమకారులకు ఏమైనా న్యాయం జరిగింది అనుకోవచ్చు? అన్నం పెట్టే రైతుకే అన్యాయం చేసిండు. పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసానే ఇవ్వలేదు. ఉద్యమకారులకు ఏమి ఇస్తారండి? ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో తెలియదు నాకు. ఉద్యమకారుల పేర్లు తెలుసా? ఉద్యమంలో పాల్గొన్నాడా? ఉద్యమంలో ఏదైనా సభ పెట్టిండా? తెలంగాణ కోసానికి మేము పోరాటం చేస్తుంటే రైతులు పట్టుకొని మా మామనార్ జిల్లాలో రైతులు పట్టుకొని తిరిగినటువంటి నాయకుడు ఈయన. టీడీపీ సంబంధించి చంద్రబాబుని కానీ, కిరణ్ కుమార్ రెడ్డిని కానీ, ఆంధ్ర నాయకులను కానీ ఒక మాట అంటే మావి నేర్చుకోబడిన నాయకుడు, మా ఓట్లతోనే గెలిచి, మా జిల్లాలో గెలిచి, ఈ ప్రాంత బిడ్డవైండు నువ్వు రైఫిల్ రెడ్డి అని పేరేసుకున్న ఉద్యమకాలంలో. నీకు ఉద్యమకాల గురించి ఎందుకు పడి ఉంటుంది? మేము అంటున్నాం ఉద్యమకాలకు ఇచ్చింటే మాట, నువ్వు 500 గజాల ప్లాట్ ఇస్తా అని చెప్పినావు, ₹1 కోటి నజరాన్ని ఇస్తా అని చెప్పిన ఉద్యమకారులకి వాళ్ళని గుర్తించినామని అడుగుతున్నాం మేము. వాళ్ళని గుర్తించకపోగా వాళ్ళని పక్కన పెట్టు. అన్నం పెట్ట రైతన్నకు సాయం చేయమంటున్నాం, పెట్టుబడి సాయం చేయమంటున్నాం, రుణమాఫీ కంప్లీట్ చేయంటున్నాము. ఏ జిల్లాలో ఏ ఊర్లో వాళ్ళ సొంత ఊర్లో కూడా 100% రుణమాఫీ జరగలేదు. అది వాస్తవమా కాదా? చేతపతం నీ సొంత నియోజకవర్గంలో విడుదల చేయి, రాష్ట్రం అంతా వద్దు. మేమనేది అది. రైతులకు సహాయం చేయడు, ఉద్యమకులకు సహాయం చేయడు, నిరుద్యోగులకు సహాయం చేయడు, మహిళలకు సహాయం చేయడు. నువ్వు ఇచ్చిన అన్ని బోగస్ పథకాలు, బోగస్ పాలన, డైవర్షన్ పాలన, డ్రామాలు, కేసులు. ఈ సంవత్సరం మొత్తము ఎన్ని కేసులు అయినాయి, ఎందుకోసం కేసులు అయినాయి? ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేపిస్తావు, కోసగడి ఇంటి మీద, ఎమ్మెల్యే ఇంటి మీద దాడులు చేపిస్తావు. పట్టణ ఉండే ఆడ కొడంగల్లో కాస్త కూస్తో అందరూ హుషారవుతున్నారు. లగచర్ల సంబంధించిన ఇష్యూ చాలా పెద్ద అయింది, నా గ్రాఫ్ తగ్గిపోయిందనే ఉద్దేశంతో పట్టణ ఉండే ఎమ్మెల్యే కూడా లోపల పెడతావు. ఎమ్మెల్యే లోపల పెడితే ప్రశ్నించే గొంతుకులు ఆగిపోతాయా? తెలంగాణ ఉద్యమకారులుగా, మేధావులుగా ప్రతి ఒక్కరూ మళ్ళీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు బయటికి వస్తారు. నీ గ్రాఫ్ కాదు కదా, నీకు లగ్గం చేస్తే ₹1,00,000తో పాటు తులం బంగారేస్తున్నాం. ఇదే పాలన కొనసాగిస్తే నీకు లగ్గం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అది మర్చిపోకు రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నాం మేము.